గమనిస్తూ ఉందాం. హాయిగా ప్రశాంతంగా రిలాక్స్గా మహరిక్ షీల్డ్ ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పాటు చేసుకుందాం. మార్నింగ్ చెప్పినదే కదా. మహరిక్ షీల్డ్ పవర్ఫుల్ ప్రొటెక్షన్ లేయర్. హాయిగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ హీరోపాంట్ స్పియర్ అనేటటువంటి కాంతి గోళాన్ని ఊహిద్దాం. ఈ కాంతి గోళము మన యొక్క శరీరము పైన మన 14వ చక్రానికి కనెక్ట్ అయి పేల్ సిల్వర్ కార్డ్ మన యొక్క శిరస్సుకి 3 అడుగుల పైన పేల్ సిల్వర్ కార్డ్ అనే ఎనర్జీ అక్కడి నుంచి ఈ కాంతి గోళం తిరుగుతుంది. చాలా అద్భుతంగా మనము ఆ పైన అది తిరుగుతూ ఆ పేల్ సిల్వర్ కార్డ్ నుంచి మన బాడీలోకి చాలా వేగంగా రౌండ్ తిరుగుతూ ఈ కాంతి గోళం మన శరీరం అంతా ప్రవహిస్తుంది. మన సెంట్రల్ బాడీ గుండా మొత్తం ఈ చక్రాల నుంచి పేల్ సిల్వర్ కార్డ్ గుండా అన్ని చక్రాల నుంచి అది సరాసరి మన పాదాల నుంచి భూమాతలోకి వెళ్తుంది. మన పాదాల నుంచి 12 అడుగుల కిందికి 12వ చక్రము స్థానంలో అది తిరుగుతూ ఉంది. చాలా వేగంగా తిరుగుతుంది. అది అక్కడ చాలా వేగంగా తిరుగుతూ మన శరీరంలో నుంచి తిరుగుతూ వెళ్ళినప్పుడు శరీరం అంతా కాంతివంతం అవుతూ అక్కడ ఉండేసరికి ఎనర్జీ అంతా క్లియర్ అయిపోయి కిందికి వెళ్ళి భూమాతలోకి ఆ ఎనర్జీని ఎరువుగా ఇచ్చేస్తుంది. ఇక్కడ భూమాత దగ్గర కూడా వేగంగా తిరుగుతూ అది టప్మని రేలి మొత్తం కాంతి స్ప్రెడ్ అవుతుంది. ఆ కింద నుంచి కూడా మొత్తం శరీరం అంతా కాంతితో స్ప్రెడ్ అవుతూ శరీరం అంతా కాంతితో నిండిపోతుంది. చాలా అద్భుతంగా చాలా వేగంగా అద్భుతమైన పవర్ఫుల్ ప్రొటెక్షన్ లేయర్ మనకి ఏర్పడి ఉంది. గమనిస్తూ ఉందాం. ఇదే మహరిక్ షీల్డ్ యొక్క స్థానం. అదే అద్భుతమైన పవర్ఫుల్ ప్రొటెక్షన్ లేయర్ మహరిక్ షీల్డ్ పవర్ఫుల్ ప్రొటెక్షన్ లేయర్. మనము ఇప్పుడు కాంతి గోళంలో కాంతిగా ఉన్నాం. గమనిస్తూ ఉందాం. ప్రశాంతంగా రిలాక్స్ మన శరీరాన్ని రిలాక్స్ చేసుకుందాం. మన మనస్సుని కూడా రిలాక్స్ చేద్దాం. కాంతి మన బ్రహ్మరంధ్రంగా మన శరీరంలోకి ప్రవర్తిస్తుంది. గమనిస్తూ ఉంది. ఎంతో అద్భుతంగా రిలాక్స్గా కూల్గా హాయిగా గమనిస్తూ ఉన్నాం. మన దృష్టిని 2 కళ్ళ మధ్య నుంచి చాలా అద్భుతమైన ఎనర్జీని తీసుకుంటూ ఉన్నాం. మన శరీరం అంతా కూడా ఒక అద్భుతమైన కాంతి గోళం మహా ప్రవాహంగా ప్రవహిస్తూ మన నుండి భూమిలోకి వెళ్తుంది అనేది ఎంతో అద్భుతమైన ప్రవాహం. ఈ కాంతి మన శరీరంలోని అణువులు, పరమాణువులు, సూక్ష్మాణువులు, మన డిఎన్ఏని దాటి సూక్ష్మమైనటువంటి ఎనర్జీస్లో మన మూల కేంద్రాన్ని చేస్తూ అక్కడి నుంచి ఒక విస్ఫోటనంలా కాంతి బయటికి వస్తూ ఉంది. మన శరీరంలో
ప్రతి కణకణము కూడా కాంతిని ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మార్పు చెంది ఉంది. ఆ కాంతి మన శరీర ప్రతి కణంలో నుంచి మహావేగంగా బయటికి విస్తరిస్తూ మన హృదయంలో నుంచి ఆజ్ఞా చక్రం ద్వారా బయటకు వస్తూ ఉంది. ఈ బయటకు వస్తున్నటువంటి కాంతి మన ఇంటిని, మన కుటుంబ సభ్యులను పూర్తిగా కాంతివంతం చేస్తూ ఉంది. మన ఇంటిలో గోడలు, గదులు, వస్త్రాలు, వస్తువులు, కిచెన్, బాత్రూమ్, బాల్కనీ మొత్తం అంతా కాంతితో పూర్తిగా నిండిపోతుంది. కాంతే జ్ఞానం, కాంతే శక్తి, కాంతే దైవం, కాంతే హీలర్, కాంతే ప్రేమ, కాంతే ఆనందం, సర్వమే కాంతే. కాంతి అంటే మార్పు, కాంతి అంటే ప్రవాహం, చేంజ్, షిఫ్టింగ్. కాంతే భగవంతుడు, అంతే అద్భుతం. పూర్తిగా బాడీ మొత్తాన్ని పూర్తి రిలాక్స్ చేద్దాం. కూల్గా ఉంది, గట్టిగా ఉంది, పూర్తి రిలాక్స్ అయ్యి మీ శ్వాసను గమనిస్తున్నాను. రిలాక్స్గా ఉంది. నన్ను నేను తెలుసుకోవడానికి సిద్ధంగా కూల్గా ఉంది. పూర్తిగా రిలాక్స్డ్గా ఉన్నాం. అనిపిస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తాను. నేను ఏమనుకోవాలో నేను చెప్తాను, అప్పుడు అనుకోండి. వీటిని అబ్జర్వ్ చేయండి. మీ బాడీని మన శ్వాసని స్లోగా తీసుకుని స్లోగా వదులుతూ అలా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు 1 సెకండ్లో శ్వాస తీసుకుంటున్నాం, 1 సెకండ్లో శ్వాస వదిలేద్దాం. తర్వాత ఒక 2 సెకండ్స్ అలా అబ్జర్వ్ చేద్దాం. అంటే శ్వాస తీసుకోవడం ఎక్కువ సమయం పట్టేలాగా, శ్వాస వదలడం కూడా ఎక్కువ సమయం పట్టేలాగా చూద్దాం. లోపలికి వెళ్తున్న శ్వాస ఒక 10 సెకండ్లు పడుతూ ఉంటే బయటకు రిలీజ్ చేసే శ్వాస 10 సెకండ్లు ఉండాలి. కౌంట్ చేసుకుంటూ శ్వాసించండి.
ఇప్పుడు తీసుకున్న శ్వాస 15 సెకండ్స్, వదులుతున్న శ్వాస 15 సెకండ్స్. ఒక్కసారిగా వదలకుండా స్లోగా స్టాప్ చేసి మెల్లగా వదలండి. మన శ్వాస మన నాభి వరకు జరుగుతున్నట్లుగా భావన చేద్దాం. నాభి స్థానం వరకు మన శ్వాస జరుగుతున్నట్లు. మన శ్వాస 20 సెకండ్స్ తీసుకుని 20 సెకండ్స్ వదిలిగా ట్రై చేద్దాం. ఇలా శ్వాసిస్తూ మన శరీరము మన ఆత్మ పూర్తిగా వేరైనట్లుగా భావన చేద్దాం. పూర్తిగా మన శరీరం నుంచి మన ఆత్మ పూర్తిగా రిలీజ్ అయి ఉంది. అతి సూక్ష్మంగా మన ఆత్మ మారుతూ ఉంది, గమనిస్తూ ఉన్నాం. చిన్నగా అయిపోతూ ఉంది. సహజంగా మన శ్వాస జరుగుతూ ఉంది. సహజంగా మన శ్వాస ఎలా అయితే స్లోగా, ఇప్పుడు మన బ్రీత్ సెకండ్స్ తగ్గుతూ వస్తూ ఉంది, స్లోగా తగ్గుతూ వస్తూ ఉంది. అదేవిధంగా మన ఆత్మ కూడా చిన్నగా అవుతుంది, గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. ట్వంటీ సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ వరకు మన శ్వాస అతి చిన్నగా తగ్గుతూ వస్తుంది.
15 నుంచి 10 సెకండ్స్కి, 10 నుంచి 9, 8, 7 సెకండ్స్కి వెళ్తుంది. ఇప్పుడు సహజంగా మన శ్వాస అతి స్లోగా జరుగుతుంది. అదేవిధంగా మన ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా కంటికి కనిపించనంత సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోయి ఉంది. మన ఆత్మ గమనిస్తుందాం. శరీరం అంతా ప్రారంభం చేసుకుందాం. ఎంతో ప్రేమగా వస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఎనర్జీని మొత్తం శరీరం అంతా ప్రవహింప చేసుకుందాం. చాలా హ్యాపీ, ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుందాం. శిరస్సు బరువవుతూ ఉంది. చాలా హాయిగా, మనం ఎంత ప్రేమగా ఉంటామో అంత హాయిగా దిగుతుంది. అదే భారంగా ఫీల్ అయితే నొప్పి నొప్పి రూపంలో ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం. ఎంతో ఆనందంగా అనుభూతి చెందుతాం. హాయిగా, చాలా హ్యాపీగా. కొంచెం తగ్గి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఈ ఆత్మ మన ఎడమ చేతిలోనికి వస్తున్నట్లుగా భావన చేద్దాం. మన ఎడమ చెయ్యి అరచేతిలో నుంచి మన శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంది. గమనిద్దాం మాస్టర్స్. పూర్తి రిలాక్స్డ్గా ఉందాం, కూల్గా ఉందాం. మన ఎడమ చేతిలో అరచేతిలో ఆ సెన్సేషన్స్ తెలుస్తూ ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాం. చిన్నగా మనం ఏదైనా కారము కానీ ఏదైనా మన ఒంటికి అంటుకుంటే వేడి దగ్గర పెట్టినప్పుడు ఒక రకమైన వేడితో పాటు చిన్న మంట వస్తూ ఉంటుంది కదా, సేమ్ అరచేతిలో అదే ఫీల్ కలుగుతూ ఉంది. గమనిస్తున్నాం మాస్టర్స్.
అరచేతిలోంచి మన ఆత్మ ప్రయాణం చేస్తుంది మన శరీరంలోనికి. పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. అరచేతిలోంచి భుజాల ద్వారా మన హృదయ స్థానానికి మన ఆత్మ చేరుకుని ఉంది. హృదయ స్థానం నుంచి పూర్తిగా మన శరీరంలోని ప్రతి ఒక్క కణకణాలలోనికి తిరుగుతూ ఉంది, గమనిస్తూ ఉందాం. శరీరం అంతటా తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి ఎక్కడ అయితే ఇబ్బందికరంగా ఉందో అక్కడ మన ఆత్మ ఉన్నట్లుగా భావన చేద్దాం. స్ట్రెస్కి సంబంధిస్తే మెడ భాగంలో, లవ్ ఎనర్జీస్కి సంబంధిస్తే హృదయ స్థానంలో, కోపం బాధ దుఃఖానికి సంబంధిస్తే మూలాధారంలో, ఇలా ఒక్కొక్క ప్లేస్లో మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో. అదేవిధంగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నట్లుగా భావన చేద్దాం. పూర్తిగా రిలాక్స్డ్గా ఉంది. ఆత్మ శరీరాన్ని శుభ్రపరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. మన ఆత్మ మన శరీరాన్ని పూర్తిగా శుభ్రపరుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. పూర్తి రిలాక్స్డ్గా ఉంది. అద్భుతం, ఎంతో అద్భుతం. చాలా హ్యాపీగా ఉన్నాం, ఎంతో ఆనందం, కృతజ్ఞతా భావంతో ఉన్నాం. మన ప్రేమకి ఎంతో ప్రేమను ఉంది మన ఆత్మ. భౌతిక శరీరము పురుషతత్వము, ఆత్మ స్త్రీతత్వం. ఇప్పుడు స్త్రీతత్వంలో ఉన్న మన ఆత్మ ఈ భౌతికంలో ఉన్న పురుషతత్వానికి క్లీన్ చేస్తూ ఉంది, ఎంతో అద్భుతంగా క్లీన్ చేస్తూ ఉంది. పూర్తిగా సరెండర్ అయి ఉన్నాం, ఎంతో ప్రేమతో కృతజ్ఞతా భావంతో ఉన్నాం. ఇంకా ఏం కనిపిస్తుంది అంటే తల వెంట్రుకలు ఉంటాయి కదా, తల వెంట్రుకలు, ఆ వెంట్రుకలలో కూడా ఈ క్లీనింగ్ జరుగుతుంది. శిరస్సు నుంచి మొత్తం ప్రతి ఒక్క అణువులోని ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. ఇబ్బందికరంగా ఉంటే అంటే తల బరువు ఎక్కినట్లు అలా ఉంటే మన రెండు చేతుల్ని
ఇలాగా టైర్స్ మీద ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఎనర్జీని కంట్రోల్ చేసుకోవడం కోసం. కానీ మాక్సిమం కదలకుండా ఉండడానికే ఉందండి. పూర్తిగా ఇది చేస్తూ ఉన్నారు. మనకి తలలో ఆ వైబ్రేషన్స్, ఆ బరువు తెలుస్తుంది. మన శిరస్సు నుంచి కంటి ఎడమ భాగంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎడమ భాగం అంతటా ఈ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం శిరస్సు నుంచి పాదం వరకు ఎడమ భాగంలో ఈ ప్రక్రియ పూర్తిగా జరుగుతూ ఉంది. గమనిస్తూ ఉందాం. మనకి ఆ సెన్సేషన్స్ పూర్తిగా తెలుస్తూ ఉన్నాయి. ఒక చీమ మన శరీరం మీద పాకితే ఎలా ఉంటుందో అలాగా మనకి ఆ స్పర్శ తెలుస్తూ ఉంది. వెచ్చగా, అదేవిధంగా చిన్నని మంట. మనకి అది తెలుస్తూ ఉంది. గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఏం కనిపిస్తున్నాయంటే అణువులు ఉంటాయి కదా, అవి ఎక్కువగా అవుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఎక్కువ పెరుగుతున్నట్లుగా. అవి ఎట్లా కనిపిస్తున్నాయంటే ఇది ఏంటి, కప్పలకి చిన్నప్పుడు కప్పులు ఉంటాయి కదా, టాప్ కప్పు అలా కనిపిస్తూ ఉన్నాయి. అతి వేగంగా అవి ఇట్లా 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 పాకుతూ తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. నీటిలోని చేపలు ఇట్లా ఇట్లా పాకుతూ పరుగులు పెడుతూ ఉంటాయి కదా, ఆ రకంగా అవి చిన్న తోకతోటి అతి చాలా చిన్న కళ్ళు కూడా కనిపిస్తున్నాయి నాకు వాటి పైన. అలాగా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అది దాని భాగము, అది ఆకారమేమో అంటే పైనేమో కొంచెం లావు ఉన్నట్టు, వెనక సన్నగా తోకలాగా ఉన్నట్టు. అంటే సేమ్ ఇంకా తోక కప్పలు అవి పెద్దగా ఉంటాయి కదా, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. కన్ను భాగం కూడా కనిపిస్తుంది. అవి చాలా ఎక్కువ పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందాం. ఆనందం ప్రేమ, ఆనందం ప్రేమ, చాలా హ్యాపీగా, ఏ ఆలోచన వద్దు. ఇది ఇంకా ఏదో క్లీన్ అవ్వాలి అనే రకంగా కాకుండా పూర్తిగా జరుగుతున్న దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేద్దాం. ఈ ప్రక్రియ మన శరీరం అంతటా జరుగుతూ ఉంది. ఎంతో అద్భుతంగా ఇది చేస్తూ ఉంది మన ఆత్మ. మన శరీరాన్ని మన ఆత్మే క్లీన్ చేస్తుంది మాస్టర్స్. గమనిస్తూ ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు నాకు ఒక ఏం కనిపించింది అంటే, అగ్గి గోళం ఉంటుంది కదా, అందులోకి సడన్ గా ఇలా దూకినట్టు
గోళం. ఆ! మళ్ళా అందులోంచి బయటకొచ్చినట్టు కనిపించింది. ఓహ్! నాకు అంటే మన మూల చైతన్యం నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది అని అనిపించింది. ఓహ్! ఎక్సలెంట్. ఎక్సలెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఎంతో ఆనందంగా అద్భుతం జరుగుతుంది. మన కర్మలన్నీ దగ్ధమవుతూ ఉన్నాయి అగ్నిలో. పూర్తి రిలాక్స్‌డ్‌గా ఉన్నా. ఎడమ భాగం అంతా తిమ్మిరి పడితే ఉంటుంది కదా బరువుగా, హ్మ్. అలా అనిపిస్తుంది. అవును. గమనిస్తూ ఉన్నా. ఇప్పుడు కుడి భాగంలో జరుగుతుంది ఈ ప్రక్రియ. చిన్న తిమ్మిరి పట్టినట్టుంది. ఎవరు కంగారు పడకండి. ఎడమ భాగం అంతా చిన్న తిమ్మిరి. శిరస్సు నుంచి పాదం వరకు కూడా ఆ ప్రక్రియ జరిగి ఉంది. ఇప్పుడు కుడి భాగంలో జరుగుతుంది. నల్లగా ఒక కాయల్లాగా ఏయో పట్టేసినట్టున్నది. అవి మొత్తము నాకది కనిపించగానే ఈ బ్లాక్ అనేది పూర్తిగా తొలగించేసుకోవాలి అని అనిపించింది. హ్మ్. అవి ఎలా ఉన్నాయంటే, ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్‌లోని లేదా బ్లాక్ డార్క్ వైన్ కలర్‌లోని, హ్మ్. అవేమో మన హ్మ్. నేరేడు పండు కంటే చిన్నగా ఉంటాయి. హ్మ్. బబుల్స్‌లా ఉంటది ఆ ఫ్రూట్. హ్మ్. సన్నగాని అంగుళం కంటే చిన్నగా ఉంటది కదా! హ్మ్. ఫ్రూట్ అది. అంగుళం అంత ఉంటది. రెడ్ కలర్‌లోని అదే ఇంకా నేరేడు పళ్ళు కలర్‌లో ఉంటది. బబుల్స్‌లా ఉంటది. హ్మ్. ఇట్లా బబుల్స్. హ్మ్. చూస్తే గుర్తురావట్లేదు. ఇవి చూడడానికి అలాగే ఉన్నాయి కానీ రెడ్ కలర్‌లో ఉంటాయి. రెడ్ హ్మ్. రెడ్‌ని అదే చెర్రీ. వైన్, డార్క్ వైన్. చెర్రీ. చెర్రీస్ కాదు. హ్మ్. చెర్రీస్ కాదు. సన్నగా ఉంటాయి. బ్లూబెర్రీసా? బ్లూబెర్రీస్ కూడా కాదు. ఇంకా చిన్నగా బ్లూబెర్రీస్, ఉంటాయా? లిచ్చి. లిచీ కూడా కాదు. అవి సరే, ఇంకా చిన్నవి అంటే ఓకే. మీకు నల్లయి కథలు ఓకే. అదే కదా? వాటిని ఇక్కడ ఏంటి అంటే ఆ ఫ్రూట్ లాగా అంటే అలాగున్నాయి అలా ఉన్నాయి. వాటి ఆకారం. హ్మ్. బ్లాక్ కలర్ లో ఉన్నాయి. బ్లాక్ బబుల్స్ లాగా. హ్మ్. అవి క్లీన్ అంటే తొలగిస్తూ ఉన్నారు. హ్మ్. గట్టిగా పట్టేసి ఉన్నాయి. హ్మ్. బ్లాక్ అంటే ఈ కథలు చిన్నగా పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. మన శరీరంలో ఉన్న ఈ సరికాని ఎనర్జీస్ అన్ని పూర్తిగా క్లీన్ అవుతున్నట్లుగా భావించాం. ఇంకా ఫ్రూట్ కోసం ఇది ఉంది. తర్వాత explain చేస్తాను. చాలా అద్భుతంగా. పూర్తిగా కుడి భాగం అంతా హీల్ అవుతుంది. కుడి భాగంలో మనకి ఆ సెన్సేషన్స్ తెలుస్తూ ఉన్నాయి. కుడి భాగంలో ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా జుమ్ అని కరెంట్ షాక్ పడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తూ ఉంది. పూర్తిగా అబ్జర్వ్ చేద్దాం. మన శరీరం అంతా తిరుగుతున్నట్లు తెలుస్తుంది. మన వెన్ను భాగంలో ప్రతి ఒక్క దాంట్లోని ఒక చీమ పాకితే ఎలా అనిపిస్తుందో అలాగే మన శరీరం అంతా పాకుతున్నట్లు కనిపిస్తుంది. దాంతో పాటు ఆ స్పర్శ ఎలా ఉంది అంటే కరెంట్ షాక్ కొట్టినప్పుడు జుమ్ అంటది కదా, సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. గమనిస్తూ ఉన్నాం. శరీరంలో ప్రతి ఒక్క భాగంలోనే జరుగుతుంది ఈ ప్రక్రియ.
ప్రతి ఒక్క చక్రాస్లోనే జరుగుతుంది. గోరెల్లో కూడా జరుగుతుంది. వేల గోరెలు ఉంటాయి కదా, గోర్లు, మేల్స్ లో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. హాఫ్ మూన్ లా ఉంది, తిరగేసినట్టు. అదే మూన్ ఇలా పెడతాం కదా, హాఫ్ మూన్, దాన్ని తలకిందులుగా చేసినట్టుంది. దానిపైన ఒక 5 కోణాలు ఎలా అంటే 1 2 3 4 5 ఇట్లా అర్ధచంద్రాకారం తిరిగేసి ఇలా అర్ధచంద్రాకారం ఉంది, ఇలా తిరిగేసి దానిపైన ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి లైట్స్ లాగా కనిపిస్తుంది. అది మెలుగుతున్న ట్యూబ్ లైట్లు లెక్క. ఉమ్, 5 ప్లస్ అంటే 5 అంటే పంచభూతాలు. అవి పైన ఇట్లా లైట్స్ లా కనిపిస్తున్నాయి. ఇట్లా మూన్ షేప్ లో ఉంది, ఆ పైన ఉన్నాయన్నమాట అవి. నిజమే, పంచభూతాలు. వాటితో పూర్తిగా కనెక్టింగ్ అవుతున్నట్లు. అంటే అది చూపించిన తర్వాత దానికి మూన్ టైప్ ఉన్నది అతుక్కున్నట్టు చూపించేది. అన్ని కూడా చాలా కాంతిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్లాక్నెస్ అంతా బయటికి వచ్చేసినట్టు కనిపించింది రైట్ సైడ్ లో ఉన్నదంతా. హార్ట్ చక్ర దగ్గర సెన్సేషన్స్ వస్తూ ఉన్నాయి. హార్ట్ చక్రాన్ని పూర్తిగా ఫ్రీగా రిలీజ్ చేస్తూ ఉన్నాము. మొత్తం హార్ట్ చక్ర దగ్గర తిరుగుతున్న మిషన్ లో ఎట్లా కనిపిస్తుందంటే మామూలుగా ఇట్లా తిరుగుతూ ఉంటది కదా, ఆ తిరుగుతున్న దానికి ఒక వైరు ఏదో చుట్టుకుపోయి ఉంటే అలా స్టక్ అయిపోద్ది కదా తిరగకుండా, అట్లా కనిపిస్తుంది. స్టక్ అయిపోయి అంటే అడ్డుపడిపో ఇప్పుడు ఒక ఫ్యాన్ తిరుగుతుంటే ఏదైనా క్లాత్ చుట్టుకుపోయి అడ్డుపడిపోతే అది తిరగకుండా ఎలాగా ఆఫ్ అయిపోద్దో అట్లాగా ఆఫ్ అయిపోయి కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళే దాన్ని కట్ చేస్తున్నట్లుగా, లేదంటే కట్ చేయడం కాకుండా దాన్ని ఓపెన్ చేస్తున్నట్లుగా, ఆ క్లాత్ కి ఏమి డ్యామేజ్ అవ్వకుండా, అదే విధంగా ఈ ఫ్యాన్ కి
ఏమీ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని తీస్తున్నట్లుగా భావన చేద్దాం. కట్ చేయొచ్చు అని అనుకునేసరికి కట్ చేయకుండా తీస్తున్నట్లు కనిపించింది. అంటే అది నెగిటివ్ కి సంబంధించింది కాదు, కానీ పాజిటివ్ థాట్స్ కి సంబంధించింది. అంటే ఇక్కడ ఎమోషన్స్ అంటే లవ్ అనేవి దొరకట్లేదు అని, లేదంటే ఇవ్వలేకపోతున్నాం అని, ఈ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు పాజిటివ్ కి సంబంధించినవి. కానీ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల అక్కడ లోడ్ అనేది అలా పడిపోయి ఒక స్టక్ అయిపోయింది అనమాట, తిరుగుతూ ఉన్నది. మనకి కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి, వాటిని కూడా గమనించండి. మనము ఎక్కడ ఎవరి దగ్గర అయితే స్ట్రక్ అయిపోయామో వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. నాకు లక్ష్మీదేవి కనిపిస్తుంది. లక్ష్మీ దేవత బొమ్మ మాట, బంగారపు. ఇప్పుడు మనం ఏమన్నా నగలు కానీ ఏమన్నా చేయించుకుంటే లక్ష్మీ బొమ్మని డిజైన్ చేయించుకుంటే ఆ డిజైన్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. లక్ష్మీ అంటే ధన, అక్కడ మనీకి సంబంధించింది అది స్టక్ అయినట్టు. అంటే ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర స్టక్ అయినట్టు ఉంటుంది. నాకు ఇంకా ఒక లేడీ కూడా కనిపిస్తుంది. అలాగా ఎవరైనా స్టక్ అయిపోయి ఉన్నారా? వైఫ్ దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ లేడీ కనిపిస్తుంది. వెనకకి తిరిగి ఉంది. అంటే ఎక్కువ కలర్ లేరు. గమనిస్తూ ఉందా సార్? గమనించండి. అనిపిస్తుంది. ఇంకొక నిమిషం అనిపిస్తుంది. నేనే కాను, నన్ను నేను పూర్తి చేసుకుంటున్నాను, నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను, నన్ను నేను శక్తివంతం చేసుకుంటున్నాను, నన్ను నేను అభివృద్ధి చేసుకుంటున్నాను, నాకు నేను సహకరించుకుంటున్నాను, నన్ను నేను అద్భుతంగా మలుచుకుంటున్నాను, నాకు నేను జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాను, నన్ను నేను శక్తివంతంగా మలుచుకుంటున్నాను. ఎంతో ఆనందం, ఎంతో హ్యాపీ, ఎంతో సంతోషం. దీన్ని నేను ఎంతో ఆనందంగా అంగీకరిస్తున్నాను. చాలా ఆనందంగా ఈ పని చేస్తున్నాను, ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాను. నా శరీరంలోని ప్రతి కణము దీనికి అంగీకరిస్తుంది. పూర్తిగా ఈ ప్రాసెస్ కి కాంతి అలాగే చీకటి రెండు సహకరిస్తున్నాయి. చీకటి నుంచి ఇంకా శక్తిని గ్రహిస్తున్నాను. ఏం కనిపిస్తుంది అంటే ఏం కనిపించట్లేదు. చీకటి నుంచి శక్తిని గ్రహిస్తున్నాను, కాంతి నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తున్నాను. ఆ రెండు చైతన్యాలు నేనేగా ఉన్నాను. ఈ రెండింటిని నేను ఏకం చేస్తున్నాను. ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరిలోనే జరుగుతుంది. ఎంతో ప్రేమగా సరెండర్ అయి ఉందాం, పూర్తిగా సరెండర్ అయి ఉందాం. అదేవిధంగా పూర్తిగా గమనిస్తూ ఉందాం. పాములది బోర్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది అలాగా.
నాకు స్టమక్ అంతా పొద్దుటి నుంచి మొత్తం బిగిసిపోయి ఒళ్ళంతా ఉబ్బినట్టు స్టమక్ అది ఎక్కువ పెరిగింది కొంచెం, ఎందుకో తెలియదు. లోపలికి ఉండేది కదా, బయటికి ఇలాగా ఉబ్బిపోయినట్టు ఉంది పొద్దుటి నుంచి కూడా. చాలా ప్రేమగా సరెండర్ అయి ఉందాం. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. కదలకుండా అలాగే రిలాక్స్డ్ గా కూర్చుని ఉందాం. ఆవలింతలు అవి వస్తున్నాయంటే హీల్ అవుతుంది మన శరీరం. వాటిని పూర్తిగా యాక్సెప్ట్ చేద్దాం. శ్వాసిస్తూ ఉందాం. మన శ్వాసే నాగస్వరం. హార్ట్ చక్ర దగ్గర ఇంకొంచెం ఉంది, దాన్ని పూర్తిగా క్లీన్ చేస్తున్నట్లుగా భావన చేద్దాం. ఎవరి పట్ల ఏ కోపము, భయము, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా పూర్తిగా వాటిని రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం. బాధ కూడా వద్దు. ఒక సోల్ కనిపిస్తుంది మామయ్య. ఆ ఒక సోల్ లోంచి, అంటే సోల్ లోపల నుంచి ఇంకొక రెండు ఇట్లాగా ఒక్కసారిగా బయటికి ఇట్లా వచ్చినట్టుగా అనిపించింది. అంటే ఫస్ట్ ఒకటే కనిపించింది, దానిలో నుంచి దబ్బని ఒక రెండు వచ్చినట్టుగా అనిపించింది. మొత్తం ఒక 3 సోల్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సోల్స్ ఇవి బతికి ఉన్న వాళ్ళు కాదు. మళ్ళా ఏం కనిపిస్తుంది అంటే వారి మెడకి తాడులు కట్టేసి ఒకరికొకరికి, ఇప్పుడు నా మెడలో తాడు, నీకు నీ నుంచి ఇంకొకరికి అలాగా ఒకేసారి వేసి గట్టిగా లాగేసినట్టు కనిపిస్తుంది నాకు. ఓకే, ఇరుక్కుపోయి ఉన్నాయన్నమాట. కాదు, ఆ రకంగా చంపేసినట్టు కనిపిస్తుంది. ఓకే, ఇంకా చాలా హింసాహితంగా వారిని గురి చేసినట్టు కూడా కనిపిస్తుంది. మళ్ళా ఒక స్టూల్ కనిపిస్తుంది, చెక్కది. అది
చెక్క అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసి స్టూల్స్ ఉంటాయి కదా, నడక కూర్చుని. ఫోల్డింగ్ కాదు ఇది, ఉమ్, చెక్కదే అంటే ఓపెన్ మాట. ఉమ్, ఓన్లీ నడుంకి పైన మిడిల్ లో ఓపెన్ వచ్చి ఉండేటట్టు. ఉమ్, అవి ఎట్లా ఉన్నాయంటే మంచం కోళ్ళు ఉంటాయి కదా కాళ్ళు, ఉమ్, గట్టిగాని డిజైన్ తోటి ఉమ్. అట్లా ఉంది. అలాంటి దానికి అంటే దాంతో కొట్టి దానికి కట్టి అట్లా కూడా కనిపిస్తుంది. ఓకే. చాలా హింసాపూరితంగా మరణాన్ని అందించడం. ఉమ్. ఓకే. ఇంకా ఏంటి అంటే ముగ్గురు కూడా తల్లి పిల్లలు. ఓ, వారితో చాలా సభ్యకరంగా తల్లితోని పిల్లలతోని. ఓకే. సార్ ఓంకార్ సార్, చెప్పండి. మీరు వింటున్నారా? వింటున్నాను. ఇప్పుడు చెప్పే స్టోరీ వింటున్నారా? మీరు కనెక్ట్ అయి ఉండండి ఈ స్టోరీకి. కనెక్ట్ అయ్యారా? లేదు, వింటున్నాను. వినండి, అది మీకే. అక్కడ ముగ్గురు సోల్స్ కనిపిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు సోల్స్ కి కూడా ఆ పీకలకి తాడు వేసి అక్కడ వారిని చంపేయటం అనేది జరిగింది. అది పూర్తిగా అనుభూతి చెందుతూ వినండి. పూర్తిగా సరెండర్ అయి ఉండండి. అందరూ వినండి బంగారాలు. మళ్ళీ 46 days కనిపిస్తుంది వాళ్ళని హింస పెట్టడం. అంటే అక్కడ చంపేసి మళ్ళీ ఆ ఆత్మల్ని కూడా హింస పెట్టారా? చంపకుండానే హింస ఓకే, పెట్టడం. చంపకుండానే చాలా టార్చర్ చేశారు అన్నమాట. 46 days 46 days టార్చర్ చేశారు. ఓకే. పరిహారాలు తీర్చుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా సార్? సార్ మీకు అర్థమవుతుందా? అదే ఎవరు టార్చర్ పెట్టారు, దానివల్ల వాళ్ళు పరిహారం చేస్తున్నారు. ఎవరు పరిహారాలు చేస్తున్నారు? అంటే అది ఎవరైతే చేశారో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు తీర్థయాత్రలు తిరుగుతున్నారు కదా, అవును. దేనికోసము? ఇక్కడ మీరు అంగీకరించండి. ఇప్పుడు ఏదైతే స్టోరీ చెప్తున్నారో ఒకసారి గమనించండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు కొన్ని తెలుసుకోవాలి అని వచ్చారు, అవునా? అలాగే యువశ్రీని కూడా అడిగారు, కొంచెం వచ్చి కూర్చుని నాకు తెలియ చెప్పండి అమ్మా. మీరు వచ్చేటప్పుడు కూడా ఒక 3 ఆత్మలు కనిపించాయి నాకు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఆ ఆత్మలే ఇక్కడికి వచ్చి ఒక స్టోరీ చెప్తూ ఉన్నాయి. అది మీ స్టోరీనే, వినండి. 46 కనిపిస్తుంది. 46 కనిపిస్తుంది. 46 days మళ్ళీ 40 years అన్నారు కదా, అప్పుడు వెంటనే 46 అని కనిపించింది. 43 years బ్యాక్. అవును, ఇప్పుడు 43 years బ్యాక్ మీకు అది కనిపించింది. ఇప్పుడు అది రిలీజ్ చేసుకునే సమయం వచ్చింది అని చెప్తున్నారు. మీరు రిలీజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దీన్ని అంగీకరించండి. ఏం అంగీకరిస్తున్నారు మీరు? ఇది ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అవగాహన చేసుకుందాం. మనకి తెలియనివి ప్రతి ఒక్కరి లైఫ్ లోని గతంలో జరిగినవి ఉన్నాయి. ఇది మనల్ని మనము ప్రతి ఒక్కరం కూడా ఎంతటి దారుణానికి గురయ్యామా
అని చెప్పి పూర్తిగా రిలీజ్ చేసుకోవచ్చు. మీలో కరుణ కలుగుతుందా సార్ ఈ స్టోరీ విన్నప్పుడు? అంటే ఆ ముగ్గురు అలా చనిపోవటాన్ని మీరు కొంచెం ఫీల్ అవుతున్నారా? అలాంటి మిస్టేక్ అనేది యాక్చువల్లీ తెలుసులేదు. కానీ అది మనమే చేసామనంటే సత్యంలోనూ అవును. తెలియదు కదా మనకి. ఇప్పుడు దాన్ని అంగీకరించటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరి దాంట్లోనూ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని అంగీకరిద్దాం. నేను కూడా అంగీకరిస్తున్నాను. నేను గతంలో ఇలా చేసి ఉన్నానని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. పూర్తిగా వాటికి సంబంధించిన వాటి వల్లే మనం ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నాం. ఆ పరిహారాలు తీర్చుకోవటానికే ప్రపంచం అంతా తీర్థయాత్రలు చేస్తూ ఉంది. పూర్తిగా ఇది అందరిలోనూ జరుగుతుంది. ప్రతి ఒక్కరం వారి యొక్క సోల్స్ కి మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేద్దాం. అంగీకరించిన వారికి చాలా ఈజీగా రిలీజ్ అయిపోయి ఉన్నతమైన స్థితిలో అంటారు. మీరొక్కలే కాదు, ఇలాగా మనము వేరే 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 విధాలుగా ఎన్నో చేస్తున్నాము. అంటే ఇది ఒక్క స్టోరీయే కాకుండా వేరే వేరేగా అది చూపిస్తూ ఉన్నారు. పూర్తిగా వాటికి సరెండర్ అయ్యి వారి యొక్క ఎదుగుదలని మనము మధ్యలోనే ఆపేసాం. దీనికి పూర్తిగా సరెండర్ అయ్యి మనం దీన్ని పూర్తిగా క్షమాపణలు మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రేమని అందుతాం. అవి ఒక చెట్ నాకు ఇందాక బ్లాక్ గా కనిపించినాయి కదా, అదే ఒక బబుల్స్ లాగా అవన్నీ ఇవే. మొత్తం అంతా ఇవే. అది మళ్ళీ కనిపిస్తుంది. చాలా క్రూరాతి క్రూరంగా అవన్నీ చిన్న చిన్నగా, అంటే అంత చిన్నగా ఉంది. ఒక చెట్టుకి మొత్తం ఒక ఇది పురుగులు పట్టేస్తాయి కదా, ఒక ఆకుకి చిన్న పురుగులు అసలు గ్యాప్ లేకుండా పట్టేస్తాయి కదా, అలాగా నాకు ఇందాక కనిపించింది ఏంటి అంటే ఒక కొమ్మ అదే చెట్టులా ఉంది, దానికి ఇట్లా ఉన్నాయి అన్నాను కదా, అలాగా ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ క్లీనింగ్ చేసుకోండి అనేసరికి రైట్ సైడ్ అంతా అవే ఉంది. రైట్ సైడ్ ఆధ్యాత్మిక శక్తిని అందరినీ ఇవ్వకుండా ఆ కర్మలు అడ్డుపడుతున్నాను. రైట్ సైడ్ క్లీనింగ్ అనేసరికి అది చూపించారు కదా, అది ఇది అని చెప్పి చూపిస్తున్నారు. అప్పుడు సమాధానం చెప్పారు.
ఫ్రెండ్స్ కూడా మీరు చదివేసుకోండి కావాలని కాకుండా ప్రతి పేరు అందరికీ సూపర్ అద్భుతం. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ లోని చాలా సిచ్యువేషన్స్ మనకి తెలియని ఎన్నో జరిగినాయి మాట. అవి ఎలా ఉన్నాయంటే అలా బబుల్స్ లో కట్టేస్తుంది. కరెంట్ షాక్ పెట్టినట్టు అనిపిస్తుంది అన్నాను కదా, అలా పెడితే కరెంట్ షాక్ చనిపోయిన వ్యక్తుల దగ్గర వాళ్ళు బతకడానికి పెడుతూ ఉంటారు కదా, ఆ రకంగా కరెంట్ షాక్ ఇస్తున్నారు కానీ అది క్లీనింగ్ అవుతున్నట్టు కనిపించట్లేదు. దాంతో పాటు హార్ట్ చక్ర అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి ఒక క్లాత్ చుట్టూ, అంటే ఒక తిరుగుతున్న ఒక మిషన్ గాని చక్రం గాని ఫ్యాన్ గాని ఏదైనా తిరుగుతున్న దాంట్లో అది తిరుగుతున్న దానికి అది అతుక్కుపోయి ఉంటే స్టక్ అయిపోద్ది కదా, అలా స్టక్ అయిపోయింది. ఇక్కడ ప్రేమ చైతన్యాన్ని పెంపొందించుకుంటే ఇది క్లీన్ అవుతుందని చూపిస్తున్నారు. పూర్తిగా దీన్ని యాక్సెప్ట్ చేయండి. చాలా పక్కతో కదిలిపోయి చాలా బాగా డిజైన్ చేస్తున్నాం. అందరూ అంగీకరించండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఉన్నారు, ఎంతో గొప్ప దేవతా శక్తితో ఉన్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతున్నారు, లేదంటే ఇలా ఉంది నా పరిస్థితి, లేదు అంటే ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ తగాదాలు పడుతున్నారు, లేదంటే పిల్లలతో ప్రాబ్లం వస్తుంది, లేదంటే వాళ్ళ కోడలతోటో కొడుకులతోటో ఏదో ఒకటి, అంటే ఏ రిలేషన్ తో అయినా మనకి ఇబ్బందికరంగా చాలా స్ట్రగుల్స్ పడుతున్నాము అంటే గతంలో మనము ఇచ్చాము అని అనుకుందాం. పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. అంగీకరించండి బంగారాలు, హృదయపూర్వకంగా అంగీకరించండి. ఎంతో ప్రేమగా మన హృదయంలో నుంచి రావాలి ఆ కరుణ, ఆ ప్రేమ. ఎంతో ప్రేమగా క్షమాపణ చెప్తే మనిషిని మంచిగా మాడినప్పుడు వచ్చేసి అది ఏమై చేసి ఎంతో ప్రేమగా క్షమాపణ చెప్తే వారిని హత్తుకుందాం, క్షమాపణ అడుగుతాం. మనకి రాలిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది, గమనిస్తూ ఉన్నాం. ఆ బ్లాక్ గా ఉన్నవన్నీ క్లీన్ అవుతూ ఉంది. మనము ఆధ్యాత్మికంగా ఉన్నాం కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి గల కారణాలు ఇవే అని చెప్పి చూపిస్తూ ఉన్నాం. చాలా ఎక్కువ ఒక ఆకుకి పురుగులు, చిన్న పురుగు ఎలా పట్టేస్తుందో ఒక పెద్ద మొక్క, ఒక ఆకులు కనిపించట్లేదు కానీ అది కనిపిస్తుంది. దాని నిండా ఇలాగ అసలు పనస చెట్టుకి పనస పళ్ళు ఎలా పడతాయి అదే కింద, అలాగా ఆ కాడ, అదే దాన్ని ఏమంటారు, చెట్టు తేనె పట్టు కాదు, పురుగులు, ములగ చెట్టుకి ఏదైనా చెట్టుకి ఆకు లేకుండా పట్టేసుకుంటుంది. మన సన్నగా మన తేనె బంక తేనె బంక పట్టుకుంటుంది. చాలా పురుగులు అలా పట్టుకుంటాయి, విపరీతంగా పట్టుకుంటాయి అడసలల్లి. అంటే ఇక్కడ మన హార్ట్ ని ఎనర్జీ వెళ్ళనివ్వకుండా అవి ఆపేసాయి. పనస చెట్టుకి పనసకాయలు ఏ ప్లేస్ లో అయితే కాసి ఉంటాయో ఆకులు కనిపించవు కదా, కాయలు కింద ఉంటాయి కదా, సేమ్ పైన ఆకులు ఏం లేదు, కింద అంతా అలాగా మొత్తం ఆ చెట్టుని ఏమంటారు, ఆకులు లేకుండా మామూలుగా ఉండదు, మోడిగా ఉందని కదా, అదే ఆ మోడు మొత్తం పట్టేసినట్టు. అంటే పైన ఇప్పుడు సహస్రం అంతా బానే ఉంది, ఈ మోడు అనేది మన ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి మన మూలాధారం లేదంటే కాళ్ళు వరకు
ఇదంతా పట్టేసి ఉంది. కుక్కర్ గజ్జి పట్టుకుంది. మన సహస్రారం బ్రెయిన్ బాగానే ఉంది కానీ శరీరంలో మలినాలు అలా ఉండిపోయింది. అవన్నీ అక్కడ ఉండిపోయినట్లు కనిపిస్తుంది. అంటే అక్కడ చెట్టు ఆకులు కనిపించట్లేదు, ఇది ఒక్కటే కనిపిస్తుంది కదా. సో అది ఇది మాట. పూర్తిగా అవి ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాం. పూర్తిగా ప్రతి ఒక్కరికి వారి కార్లు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉన్నాం మేము. మన బాడీలో ఆ వైబ్రేషన్స్ మొత్తం వాళ్ళంతా పులికరింతలు అదే మొత్తం ఇట్లాగా అవుతుంది కదా. క్షమాపణ కోరుకుంటూ మమ్మల్ని హృదయపూర్వకంగా క్షమించమని కోరుకుంటున్నాను. మనలో ఉండే ట్రస్ట్ కానీ మనలో ఉండే ఏదైనా అంటే రిలీఫ్ అవుతున్నట్లు తెలుస్తూ ఉంది, గమనిస్తూ ఉన్నాం. మనం ఇలాగే ఎన్నో చేసాం, ఎన్నో మోసాలు, దొంగతనాలు, ప్రతిదీ. అవన్నీ ఈ క్షణం క్లియర్ అవుతూ ఉన్నాయి. పూర్తిగా సరెండర్ అయిందాం. మన శరీరము అస్సలు యాక్సెప్ట్ చెయ్యదు కూర్చుని ఉండడానికి. ఎందుకంటే మనము హీల్ అవుతూ ఉన్నాం కాబట్టి ఉండబుద్ధి అవ్వదు. ఎవ్వరు కూడా కళ్ళు అవి తెరవద్దు, కూర్చుని ఉందాం. అంటే లెగ్స్ వెళ్ళిపోవాలని, కదిలిపోవాలని అనిపిస్తుంది. అవన్నీ చేయకుండా ఈ క్షణమే క్లీన్ చేసుకుందాం. ఇలాగన్నిటిని కర్మ తొలగించుకోవడానికి చూడదు, అడ్డుపడుతూ ఉంటుంది. అనుభవిస్తేనే కానీ సంతృప్తి చెందలేదు. ఇప్పుడు మనం ఇప్పుడే అనుభవించేద్దాం దాన్ని, ఆ బాధని, ఎంత బాధ పెట్టామని ఫీల్ అవుతాం. తల్లికి బిడ్డకి గాయం కలిగితే నొప్పిని అనుభవిస్తాడు బిడ్డ, కానీ తల్లి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మేము ఇప్పటికి ఇంకా సఫరింగ్ అవుతూనే ఉంది మా ఇంట్లో. అది మనీకి సంబంధించి. లక్ష్మీదేవి కనిపించింది అని చెప్పాను కదా, మనీకి సంబంధించిన ప్రాబ్లం అని. అది దానికి సంబంధించి స్టోరీ చెప్తాను. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మనీకి సంబంధించి ఏ ప్రాబ్లము లేదు. అంటే అంతకు ముందు ఫుడ్ కానీ దేనికి ఏ లోటు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మేము మనీ అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవడం కానీ అన్ని. అదే విధంగా సేవింగ్ చేయడం కూడా. అంతకు ముందు సేవింగ్ లేదు కానీ తినడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేవింగ్ ఉండడం జరిగింది. సేవింగ్ చేసిన అమౌంట్ ఏమైంది అంటే
చీటీలు అవి కడతాం కదా, అలాగా చీటీలు కట్టి ఆ వచ్చిన అమౌంట్ ని వేరే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ స్టోరీ ఫస్ట్ డే కూడా చెప్పుకున్నాము, ఫస్ట్ డేనో సెకండ్ డే అని, మనీకి సంబంధించి. ఆ అమౌంట్ ఒక 5 lakhs వరకు వాళ్ళకి వితౌట్, అంటే మనం ఏ పేపర్ రాయించుకోలేదు, ఏమీ లేదు, ఓన్లీ నమ్మకంతో మా అమ్మ ఇచ్చారు డబ్బులు ఆవిడకి. ఆవిడ జస్ట్ పని దగ్గర తెలుసు, వాళ్ళ హస్బెండ్ అడిగితే వెంటనే ఇచ్చేస్తారని. అంటే మనతోటి ఎంత నార్మల్ పర్సన్సే, మనతో క్యాజువల్ గానే ఉంటారు, మనతో అంటే ఇంట్లో వ్యక్తుల్లాగా మనల్ని చూసుకోవడం కానీ చేయడం కానీ అంత అలా ఉండేవారు. అలానే నమ్మమాట, అంటే అంత నమ్మకంగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇంకా మ్యారేజెస్, నాకు మా అక్కకి మ్యారేజ్ ఇంకా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, మా అక్కది కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఉంది. కానీ అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ మాట, లవ్ చేసుకున్న మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ అంగీకరించలేదని వాళ్ళు స్టాప్ అయి ఉన్నారు. నాకు మ్యాచ్ వచ్చేసరికి నాకు ఓకే అని చెప్పి ఫిక్స్ చేస్తారు. అయితే 1 year అయిపోయింది ఎంగేజ్మెంట్ అయ్యేప్పటికి. వీళ్ళు అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి అక్కకి చేసిన తర్వాత నాకు చేద్దాం అని చెప్పేసి ఆగుతూ వచ్చాము. వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదు. మా అత్తయ్య వాళ్ళది కంగారు ఇంకా 1 year అయిపోయింది అంటే వాళ్ళకి ఇంకా కంగారు పడతారు కదా, అలాగే పడడం జరిగింది. జరిగితే మా రెండో అక్క ఏమంది అంటే, ఎవరొకరికి అయిపోతే మంచిది, మమ్మీకి ఇబ్బంది ఉండకుండా ఉంటది, ఒక్కళ్ళమన్నా చేసుకుందాము అంటే ఆ అమౌంట్ వచ్చేస్తే ఆ తర్వాత వెంటనే నేను చేసుకుంటాను అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నేనేమో నీకు అయ్యాకే చేసుకుంటాను అనేదాన్ని. లేదు అని చెప్పేసి ఇంక రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది మా ఇంట్లో. అట్ల వల్ల అంటే ఏడవడాలు ఇంక ఇలాగా జరుగుతూ వచ్చింది. కొన్ని డేస్ అయ్యాక సరే అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ అంకుల్కి టైం ఇస్తే నా ముందు వచ్చి చీటీ పాట పాడారు. అది ఉత్తుదో నిజమో అబద్ధమో తెలీదు. వేరే అవతల వాళ్ళకి ఫోన్ చేసి, మీకోసమేనమ్మా, పెళ్లి కోసమే పాడేశాను నేను, ఆ డబ్బులు రాగానే మీ చేతికి ఇచ్చేస్తాను, మిగిలిన నేను తర్వాత చూస్తానని 3,50,000 ఇప్పుడు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అన్నారు. సరే అని చెప్పేసి నాకు ఇంకా అమౌంట్ కూడా వస్తుంది అని నేనైతే నమ్మాను, ఇస్తారు అన్నారని నమ్మితే ఈలోపు నాకు ముహూర్తం కూడా తీస్తారు. ఫస్ట్ ఆ అమౌంట్ రాగానే అక్కకి డిసెంబర్లో చేద్దాము అని చెప్పేసి నాకు ఫిబ్రవరిలో తీశారు. అంటే ఒక 2 నెలల ముందులో, అంటే ఈ అమౌంట్ రాగానే ఇద్దరికి సెట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నారు. ఆయన అలా చేసి ఆ డేట్ వచ్చేసరికి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలే, ఇవ్వలే, ఇంకా మాటలు కూడా వేరే. ఈ లోపు ఇంటికి ఒక నోటీస్ వచ్చింది కోర్టు నుంచి, ఈయన మీ దగ్గర అప్పు చేశారు, ఆయన అప్పు తీర్చలేకపోతున్నాడు, కానీ ఆయన మీరు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఇంటికి నోటీస్ వచ్చింది. ఎంత నమ్మామో అంత రివర్స్ మాట. అయితే అప్పుడు చీటీ పాట రోజుని ఆయన ఇంటికి వచ్చి మాట్లాడిన రోజుని వీళ్ళు ఎవరు లేరు, అమ్మ గాని అక్క గాని ఇద్దరు లేరు. ఆయన ఇచ్చేస్తాను అంటే నాకు ఓకే సెట్ అయిందని ఆ రోజు కంట్లో నీళ్లు తిరిగినాయి. అక్కకు కూడా అయిపోద్దని ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఈ నోటీస్ వచ్చేసరికి నేనే బయట ఉండి తీసుకున్నాను. అది చూడగానే కంట్లో నీళ్ళు సర్రని కారిపోయింది. కాకపోతే మళ్ళీ మమ్మీ చూసినా, మనం బాధపడుతున్నామని తెలిసినా ఆమె ఇంకా ఇదైపోతారు కదా, అందుకని ఇంకా అవి అక్కడే తుడుచుకుని మెల్లగా పేపర్లు పట్టుకుని ఇంట్లోకి వచ్చాము. కోర్టుకి కూడా వెళ్ళాము. మేము కేసు వేస్తే మరి కోర్టుకి అటెండ్ అవ్వాలి కదా, వెళ్ళాం. ఇదంతా ఇలా జరిగింది. ఆయన అమౌంట్ ఇవ్వలేదు. నా మ్యారేజ్
యూనివర్సల్ మ్యారేజ్ లాగా నాకు ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా అయింది. కానీ ఇక్కడ మా అక్క సఫర్ అయిపోతుంది. తనతో పాటు తనకు అవ్వలేదు అనే బాధ నాకుంది. అదే విధంగా మా అమ్మకుంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు బాధపడుతున్నారు. ముగ్గురు ఒక్క మనీ ఇవ్వడం వల్ల ముగ్గురు వ్యక్తులు కుటుంబం బాధపడుతుంది. అంటే కుటుంబం అంతా కలిసి వాళ్ళని ఎంత రకంగా హింసించుంటారు గతంలో. అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టోరీ చెప్పుకున్నామో అది రియల్ గా గతంలో మేము చేసుంటాం. ఇట్లాగా వాళ్ళకి సంబంధించిన ఏదో ఆ టైంలో సేమ్ రివర్స్ ఇంకా అంతకంటే ఎక్కువ చేసుంటాం. ఇది లిటిల్ బిట్ మచ్, చాలా తక్కువ. అంటే ఇలాగా ఇప్పటికి కూడా ఆయన ఆ అమౌంట్ ఇవ్వలేదు. మా అక్కకి ఇంకా మ్యారేజ్ అవ్వకుండా ఇక్కడే ఉంది. నేను అక్కడ ఉంటాను. ఆలోచన అనేది ఉండదు కదా కన్ఫర్మ్ గా. ఎవ్వరు పెట్టుకోవద్దు చెయ్యొద్దు అన్నా అరే ఇలా ఉండిపోయింది ఎవరొకరు. తను ఎంత కష్టపడుతుంది అంటే ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతుంది మా అక్క. తను ఒక మనీకి సంబంధించి ఏమైనా చూసుకోవాలన్నా దాచుకోవాలన్నా తనే. అంత ఒక ఇంకోటి ఏంటి అంటే చాలా డల్ అయిపోయింది అన్నమాట. కొన్ని ఇయర్స్ నుంచి తను ఎంత స్ట్రాంగ్ ఉండేదో అంత వీక్ అయిపోయింది. ఇవన్నీ ఉండిపోతాయి. ఇప్పుడు ఇదంతా చెప్తుంటే నాకు ఇది చాలా లోపల ఉండిపోయింది నా హార్ట్ లో. నాకు మెడిటేషన్ లో కూర్చున్న ప్రతిసారి ఈ బ్యాక్ సైడ్ నుంచి పెయిన్ వచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు ఇది చెప్తుంటే అక్కడ బాగా పట్టినట్టు కాకుండా కొంచెం పెయిన్ వస్తుంది. అంటే తను ఇంకొకటి ఉంటుంది, మా అమ్మ ఎక్కువ ఏం చేసినా కూడా తన్ని సపోర్ట్ చేస్తుంది ఏమైనా కూడా అనే ఫీలింగ్ కూడా ఉండేది నాకు. కానీ అవన్నీ నిజాలే. తను అలా ఉంది కాబట్టి తనకి సపోర్ట్ చేస్తారు, తను అందరి కోసం ఆలోచిస్తుంది. కానీ తన మైండ్ ఏంటి అంటే కొట్టినట్టు సమాధానం చెప్తుంది. దానివల్ల హర్ట్ అవుతాం. కానీ తను చేసే వర్క్ కరెక్ట్ అయిన వర్క్. అది మనము ప్రతి ఫ్యామిలీలో కూడా ఇలాంటివి జరుగుతాయి. అంటే మనల్ని కొట్టిలా సమాధానం చెప్పే వాళ్ళు ఉంటారు, లేదంటే స్ట్రగుల్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ మన కోసం ఆలోచించేటోళ్ళే అనే విషయము కన్ఫామ్ గా వాళ్ళందరూ మన కోసము మనల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే ఉంటారు. ఈ స్టోరీ ఏంటి అంటే ఇప్పుడు గత జన్మలో మేము వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక చాలా పెద్దదే చేసి ఉంటాము. ఇప్పుడు అందుకే మేము సఫర్ అవుతూ ఉన్నాం. వాటి కోసం ఆ తర్వాత నా మ్యారేజ్ ఇంకా అవ్వక ముందు నేను ఇదంతా హీల్ చేసుకున్నా. అమౌంట్ కి సంబంధించి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మా అక్క మ్యారేజ్ అవ్వలేదు అనే బాధ ఉండిపోయింది ఇప్పటికి. అంటే వాటికి సంబంధించి అంత ప్రాబ్లం చేయడం వల్లే కదా ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నాము అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. కానీ వాళ్ళ మీద వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు, అమౌంట్ ఉండిపోయింది అయ్యో అని ఎప్పుడూ బాధపడలేదు. మా అక్క మ్యారేజ్ ఆగిపోయింది అనేది తప్ప ఆ అమౌంట్ కోసం నాకు ఇప్పటికీ ఏ ఆలోచన లేదు. వాళ్ళ మీద కోపము లేదు, ఏమీ లేదు. మ్యారేజ్ అంటే వాళ్ళు ఒప్పుకోలేదా? మనీ కోసం ఆగిపోయింది. మనీ కోసం యూనివర్స్ ఎట్లా అయినా చేసేస్తుంది. కానీ ఆ టైంలో తనకు ఆగిపోయింది, నాది అయిపోయింది. దానివల్ల చాలా అక్కడ స్ట్రక్ అయిపోయాను నేను. అది ఇప్పుడు అంటే ఇలాగా మన ఇంట్లో తెలీదు.
పూర్తిగా ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది. ఎదుటి వ్యక్తులు మనకు దేనికైనా బాధ పెడుతున్నారు అంటే మనం గతంలో లేదా ప్రెసెంట్ లైఫ్ లో మనం వాళ్ళకి ఇచ్చాము, దానివల్లే మనము ఇలాగా ఇదైతున్నాము అనేది తెలుస్తుంది. పూర్తిగా వీటిని అంగీకరిస్తాం. ఇది ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్ లోని జరిగినవే పూర్తిగా యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేసేద్దాం. మనం ఎప్పుడైతే వాటిని యాక్సెప్ట్ చేస్తామో మన పరిస్థితులన్నీ అంటే ఇప్పుడు మనము ఒక పెద్ద కొండ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పెద్ద కొండ ఉంది, మనం ఆ కొండ మీదకి ప్రయాణం చేయాలి. కొండను చూసి ప్రయాణం చేయకుండా ఆగిపోతే మనకి సాఫీ అయిన రోడ్డు దొరకదు. ఆ కొండని ఫస్ట్ యాక్సెప్ట్ చేసేయాలి. ఇది నేను ఎక్కాలి, తప్పదు, ఎలా అయినా ఎక్కాలి అని యాక్సెప్ట్ చేసేస్తే దానికి ఇంకొక మార్గం ఖచ్చితంగా కనిపిస్తుంది, సాఫీగా వెళ్ళే మార్గం. కానీ మనం ఫస్టే చూసి నేను చేయలేను అని దీనిగా అయిపోతే మనకి దాన్ని ఎక్కే మార్గాలు దొరకవు. ఇంకా చెప్పాలి అంటే ఆ కొండ కింద ఉండిపోతే ఆ కొండరాళ్ళు కూడా మన మీద పడతాయి. మీకు ఫ్రీగా అనిపిస్తే లెగ్సరీ పూర్తిగా వీటిని అంగీకరిద్దాం. పూర్తిగా వీటన్నిటిని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసి మన శరీరంలో ప్రతి అవయవం నుంచి వీటన్నిటిని పూర్తిగా విడుదల చేసేస్తూ ఉన్నాం. ఇక్కడ దేన్నైనా సరే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే మనము వెళ్ళే ప్రదేశం కానీ చేస్తున్న వర్క్ కానీ ఏదైనా సరే యాక్సెప్ట్ చేయడం వల్ల మనకు అది కష్టం అనిపించదు. యాక్సెప్ట్ చేయకుండా ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాము. తిరుపతి వెళ్ళడానికి బస్ మార్గం ఉంది, మెట్ల మార్గం ఉంది. మెట్లు ఎక్కడం కోసం ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే మనం వెళ్ళేటప్పుడు ఆనందిస్తూ, అంటే స్ట్రగుల్ అయినా కూడా ఆనందిస్తూనే వెళ్తాం. బస్సులోని ఒకవేళ సాఫీగా బస్సులో వెళ్ళిపోదామని వెళ్ళినా కూడా రింగ్ 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 తిరిగి వికారానికి కూడా గురవుతాం. ఇది కాదు వేరే మార్గంలో వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే యాక్సెప్టెన్సీ మోర్ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి భయపడకుండా పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. నేను అది చెయ్యలేదు. నా మ్యారేజ్ టైంలో మా అక్కకి అవ్వట్లేదు, నాకు అవుతుంది అని నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు నేను వాటన్నిటిని పూర్తిగా క్లియర్ చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన లైఫ్ లో చాలా, అంటే నా ఒక్కదాని కోసమే చెప్పట్లేదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా లైఫ్ సంబంధించి. అదే విధంగా ఇవి ఉంటాయి. లోపలికి ఏదో వచ్చి ఒక శక్తి లాగా కనెక్ట్ అయింది, ఊపేసేసింది. శ్రీ చెప్పినట్టు అదంతా కాంతితో ఒళ్ళంతా జగజగలు ఆడిపోయింది. పురుగులు అది చెప్తుంది అదక్క అంతా నాకు అంటే తను చెప్పకముందే నాకు కనెక్ట్ అవుతుంది. అదంతా కొన్ని కొన్ని విషయాలు కనెక్ట్ అవుతుంది, ముందుగానే తెలుస్తుంది. అంటే మొత్తం నాకు తెలియట్లేదు, కొంచెం కొంచెం కనెక్ట్ అవుతా వస్తుంది.
పూర్తిగా వాటన్నిటిని జిమ్ అయిపోయి ఒళ్ళంతా జిమ్ అయిపోయింది. యాక్సెప్ట్ చేసి మనం పూర్తిగా వాటిని రిలీజ్ చేస్తూ ఉన్నాం. మన ఆత్మ మనల్ని క్లీన్ చేస్తూ ఉంది. పూర్తిగా మన శరీరాన్ని అంతా మన ఆత్మ శుభ్రపరిచింది. గమనిస్తూ ఉన్నాం. అలా క్లీన్ చేసేటప్పుడు నాకు నాగపాము కనిపిస్తుంది మామూలుగా. బొస అంటే ఇట్లాగా ఉంది. నోట్లోని వస్తాయి కదా, అది బుసకొట్టినప్పుడు సంథింగ్ చెప్తాను, అలాగా కనిపిస్తుంది. కానీ అది బుసలు కొడుతున్నట్టు లేదు. కాకపోతే నాలిక, దాని లోపల నాలుక మాత్రం బయటకు వచ్చింది. అంటే సౌండ్ లేదు, బట్ అలా కనిపిస్తుంది. నేనేం చెప్దాం అనుకున్నానంటే దానికి ముందు మన శరీరం అంటే క్రిస్టల్ క్లియర్ గా అయ్యింది అనుకున్నాము. అనుకునేటప్పుడు అది కనిపించింది, పాము, పాము కనిపించింది. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, పాముని చూసినప్పుడు అది ఎంత షైన్ అయితే ఉంటది, అసలు దాని శరీరం మెరుస్తూ అంటే ఈ పాము లాగా మెరుస్తున్నట్లుగా మనం విజువలైజేషన్ చేస్తున్నాము. అది నిజంగా చాలా షైన్ గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, శక్తిగా ఉంటుంది. ఇంకా దాని యొక్క నెగిటివ్ పాజిటివ్ ఏంటి అంటే, దాని విషయాన్ని మనము మెడిసిన్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఆ రకంగా ఉండాలి. ఇక్కడ అదే చూపించారు. పూర్తిగా మనము క్లీన్ అవుతూ ఉన్నాం, ఒక షైనింగ్ గా మెరుస్తూ ఉన్నాం. పూర్తిగా మన శరీరం అంతా షైన్ అవుతూ ఉంది. మన పాదాల నుండి, కుడి పాదం నుండి అరికాళ్ళలో నుండి మన ఆత్మ బయటికి వచ్చింది. గమనిస్తూ ఉన్నాం. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఈ ఆత్మ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది, కనిపిస్తుంది మనకి. మన ఆత్మ ఎదుగుదల ఎంత ఉంది అంటే, హనుమంతుడు ఎదిగిపోతూ ఉంటాడు కదా, అలా కనిపిస్తుంది. అతి పెద్దగా అయిపోతూ ఉంది మన ఆత్మ. మళ్ళీ ఈ మైండ్లోని శివుడికి, అదే భక్తులు చనిపోయిన వాళ్ళు ఒక జ్యోతిలాగా అలాగే వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అలాగా మన ఆత్మ మళ్ళా తిరిగి మన శరీరంలోని జ్యోతి అంత పెద్దగా అయిపోయింది కదా, ఆ పెద్దగానే ఉంది. ఆ పెద్దగానే చాలా కాంతిగా ఉంది. ఆ కాంతి హార్ట్ చక్రంలోనికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చాలా రిలాక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది మన శరీరం అంతా. గమనిస్తుంది, ఎంతో రిలాక్స్ అయిపోయినట్టుంది. పూర్తిగా మన శరీరం పూర్తిగా కాంతిగా కనిపిస్తుంది. ఆ కాంతి కూడా షైన్ అవుతూ ఉంది. ఓన్లీ వెలుగే కాకుండా వెలుగు కూడా షైన్ అవుతూ, పాము ఎలా అయితే షైన్ అవుతుందో అలాగే షైన్ అవుతూ కనిపిస్తుంది. పాము కూడా కనిపిస్తుంది.
ఇలా పెట్టి నోరు ఉమ్. అది బస్సు కొట్టట్లేదు కానీ ఏదో అందించాలి అన్నట్టు చూస్తుంది. నువ్వు కూడా వెళ్ళమ్మా స్వామి వెళ్తున్నావా అమౌంట్ పూర్తిగా మన శరీరం ఎంతో షైన్ అయితే ఎంతో అద్భుతంగా ఉంది. పూర్తిగా రిలాక్స్ అయితే ఉన్నాం మనం. పూర్తిగా ఎంతో తేలికగా ఉంది మన బాడీ మొత్తం, ఎంతో లైట్ గా, అసలు ఎంతో కొత్తటి ఉత్సాహం వచ్చినట్లుగా అనిపిస్తుంది. పూర్తిగా మనము ఇలాంటి వాటి వల్ల ఏమంట మన హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. ఇప్పుడు అవన్నీ క్లీన్ అయిపోయినట్టు కనిపిస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ లేని. పూర్తిగా షైన్ అయితే చక్కగా బయటకి వచ్చేద్దాం. మన 2 అరచేతులని మాస్టర్స్ అలాగే నా బంగారు కథలు చాలా అద్భుతంగా, ఎంతో అద్భుతంగా శాంతిగా మన మార్చుకుంటున్నా. 2 అరచేతులని మన కళ్ళ మీద పెట్టుకున్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా బంగారు కళలు, నా బంగారు తండ్రులు 9 అద్భుతం. 7 లవ్ యూ. 6 ఆరెంజ్ ఉంది. మన అరచేతులు ఓపెన్ చేసేటప్పుడు మనకి ఏదైతే వెలుగు కనిపిస్తుందో ఆ వెలుగు మన శరీరంలోకి వెళ్తున్నట్లుగా భావన చేద్దాం. పూర్తిగా మనం ఏకమైన మన 2 అరచేతులు చూసి బయటకు వచ్చేద్దాం.